వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైరాలో ఐసిడిఎస్ ఎల్ఎంకో సంస్థ ఆధ్వర్యంలో వయోవృద్ధులకు దివ్యాంగులకు ఉచిత పరికరాల అందజేత అవగాహన కార్యక్రమం. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్న వందలాది మంది. అశ్వాపురం మండలంలో అన్ని రాజకీయ పార్టీలతో ఎంపీడీఓ వరప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిమిత్తం పోలింగ్ స్టేషన్ తుది జాబితా ప్రచురణపై చర్చ. ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తున్న గల్ఫ్ సెట్టిబలిజ యువశక్తి సేవా సంస్థ. రోడ్డు ప్రమాదానికి గురైన కడలి బాలకృష్ణకు వైద్యం కోసం ఆర్థిక సాయం అందచేత. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12వ తేదీన ఓ వృద్ధురాలిని బంగారం డబ్బుల కోసం హత్య చేశాడు సమీప బంధువు. అది గమనించిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆలేరు సిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం 24 గంటలు హత్య చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. ఆలేరు గ్రామానికి చెందిన మనం ఎవరూ లేని సమయంలో చంపి ఒంటిపై ఉన్న బంగార గొలుసును ఎత్తుకు వెళ్లడం జరిగిందని, నిందితుని వద్ద నుండి 2.5 తులాల బంగారంతో పాటు నగదును కూడా స్వాధీనం చేసుకున్నామని, హత్య చేసే సమయంలో అతను వాడిన కారణం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందంటూ డీసీపీ తెలియజేశారు. అందరికీ నమస్కారం. నిన్న ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల రంగనాయక్ కాలనీలో ఒక సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో ఒక వృద్ధురాలి మృతి జరిగింది. సుమారు 78 సంవత్సరాలు. లేడీ బెడ్ పైనే ఉండి చనిపోవడం జరిగింది. సో ఆవిడ మెడ్లోంచి కొంత గోల్డ్, ఆవిడ వద్ద కొంత క్యాష్ మిస్ అవడంతో ఆ ఇన్మేట్స్కి కొంచెం డౌట్ వచ్చి వాళ్ళు పోలీస్కి ఇమ్మీడియట్గా 100 డయల్ ద్వారా ఇన్ఫామ్ చేయడం జరిగింది. పోలీసు వెంటనే అక్కడ చేరుకొని మొత్తం వెరిఫై చేసి సీసీ కెమెరాల ఆధారంగా ఒక సస్పీషియస్ వ్యక్తి ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగి ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక 4 నిమిషాల్లో మళ్ళీ బయటికి రావడం గమనించి అతన్ని మీద మొత్తం నిఘా పెట్టి ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈరోజు తను మళ్ళీ జనగాం నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో తను పట్టుకోవడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ఎవరైతే ఈ సస్పెక్ట్ ఇప్పుడు అక్యూజ్డ్ దొరికాడో అతని పేరు శంకర్. ఇతను కూడా ఆ చనిపోయిన వృద్ధురాలికి దూరపు చుట్టమవుతాడు. అతను జనగాంలో డ్రైవర్ లాగా పనిచేస్తూ ఉంటాడు. అతను ఈ డబ్బు ఈమె తగిన గోల్డ్ డబ్బు తీసుకోవాల్సిన ఒక దుర్దేశంతో ఆ లేడీ ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి ఆ లేడీ గొంతు పిసికి చంపి ఆవిడ మెడలో ఉన్న గోల్డ్, ఆమె దగ్గర ఉన్న క్యాష్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంతా కూడా 4-5 నిమిషాల్లోనే మొత్తం అయిపోయింది. సో సీసీ కెమెరా ఆధారంగా మొత్తం కూడా ఫుటేజ్ మనకు దొరకడంతో అతను చేసిన క్రైమ్ కూడా బయటపడడం జరిగింది. సో ఈ క్రైమ్ గురించి తెలిసిన వెంటనే స్పెషల్ టీం ఫామ్ చేసిన ఏసీపీ గారికి, సిఐ గారికి అండ్ ఎస్హెచ్ఓ రజనీకర్ గారికి కూడా సిపి రాచకొండ గారి తరఫున, నా తరఫున కూడా అభినందనలు. అండ్ ఈ ప్రెస్ మీట్ ముఖంగా కూడా అందరు కూడా మేము విన్నపిస్తున్నాము. ముఖ్యంగా ఎక్కడైతే ఏజ్ వాళ్ళు ఉంటారో ఐసోలేటెడ్గా ఉండకుండా, ఇప్పుడు ఈ లేడీని చూస్తే వాళ్ళ సొంత వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొంచెం ఐసోలేటెడ్గానే తన రూము, తన ఎంట్రెన్స్ అవన్నీ కూడా కొంచెం ఐసోలేటెడ్గానే ఉంది. కొంచెం పట్టించుకోవడము, కొంచెం కేర్ లేకపోవడం వల్ల ఈ అఫెన్స్ జరగడానికి ఆస్కారం ఏర్పడింది. సో మీ ఇళ్లలో ఉన్న పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అండ్ వాళ్ళని మీతోనే ఉంచుకోండి. సపరేట్గా వాళ్ళకి సపరేట్ ఎంట్రెన్స్ ఇచ్చేసి చిన్న చిన్న గొడవలతోటి వాళ్ళు సపరేట్ ఎంట్రెన్స్ పెట్టేసుకొని వాళ్ళని సపరేట్ ఉంచడం వల్ల ఏంటంటే ఇటువంటి దారుణాలు జరిగే అవకాశం ఉంటుంది. అండ్ మీరు సపరేట్ పెట్టిన విషయం ఖచ్చితంగా మీ చుట్టాలకు లేదా బయట వాళ్ళకు ఇంకెవరికైనా అఫెండర్స్కి తెలిసే అవకాశం ఉంటుంది. ఒంటరిగా ఉందని చెప్పేసి డబ్బు ఆశ తోటి ఎంతటికైనా తెగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రెస్ మీట్ మీడియాతోటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరు కూడా కన్వే చేయండి. మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని గౌరవించండి, వాళ్ళని మీ దగ్గరే పెట్టుకోండి, వాళ్ళని ఆలాపాలన చూసుకోండి. దాంతోపాటు వాళ్ళకి సపరేట్గా ఉంచేసి వాళ్ళని ఐసోలేటర్ పెట్టకండి. అండ్ ఇటువంటి దారుణమైన క్రైమ్ జరిగే ఒక ఆస్కారం వాళ్ళకి ఇవ్వదని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, రాచకొండ పోలీస్ తరఫున విన్నపం చేస్తున్నాము. ఈ క్రైమ్లో చాలా మంచి వర్క్ చేసిన హెచ్సి సత్యనారాయణ అండ్ పీసీ శేఖర్
అండ్ మహేష్ వీళ్ళందరికీ కూడా సిపి గారి తరఫున అభినందనలు అండ్ చిన్న రివార్డు కూడా ఇస్తున్నాము. అద్భుతమైన చిత్రకారుడు కేఎస్ వాస్ అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ అన్నారు. గురువారం విజయవాడలో కళారత్న అవార్డు గ్రహీత సుప్రసిద్ధ చిత్రకారులు స్వర్గీయ కొప్పాడ వెంకట శ్రీనివాసరావు ప్రథమ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా కొప్పాడ వెంకట శ్రీనివాసరావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సభలో ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ మాట్లాడుతూ గర్వించదగ్గ చిత్రకారుల్లో కేఎస్ వాసు ఒకరని తెలిపారు. కేఎస్ వాస్ చిత్రకళ రంగంలో ఎంతో మందికి గురువుగా అసామాన్య చిత్రకారులను తయారు చేశారన్నారు. ఆయన తండ్రి వేణుగోపాలరావు తన కుటుంబం మొత్తాన్ని చిత్రకారులుగా తీర్చిదిద్దారని తెలిపారు. చిత్రాలు చూసి అద్భుతంగా ఉన్నాయని స్పందించి వీక్షకులు ఆ చిత్రాలు రూపొందించిన చిత్రకారుని గురించి అన్వేషించకపోవడం బాధాకరమన్నారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలు రూపొందించిన కేఎస్ వాసు లాంటి ఎంతో మంది చిత్రకారులు తమ స్థాయికి తగిన గుర్తింపు గౌరవాన్ని పొందలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాష్ట్ర ప్రభుత్వ కళారత్న పురస్కారాలను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కొప్పాడ వెంకట శ్రీనివాసరావుకు కళారత్న పురస్కారం ప్రదానం చేసినట్లుగా తెలియజేశారు. సభలో ఉమ్మడి కృష్ణ పూర్వపు కలెక్టర్ షేక్ ఇంతియాజ్ అహ్మద్ తదితరులు ప్రసంగించారు. ఈనాటి సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన పూర్వపు కృష్ణా జిల్లా కలెక్టర్, అలాగే వివిధ హోదాల్లో ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించిన అధికారిగాను, ఆ తర్వాత తెలుగు భాష సాహిత్య సంస్కృతుల పట్ల అపారమైన ప్రేమాభిమాన గల పెద్దలు శ్రీ ఇంతియాజ్ గారు, అలాగే శ్రీ వాస్ గారు సతీమణి రుక్మిణి గారు, కుమారుడు వేణుగోపాల్, అలాగే మృత్యుంజయరావు గారు, సాయిబాబా గారు, ఈ కార్యక్రమం ఇచ్చేసిన చిత్రకారులకు, చిత్ర పోషకులకి, పాత్రికేయులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు శ్రీ కేఎస్ వాస్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంలో మనం అందరం కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. దాని ప్రధాన కార్యక్రమాలు శ్రీమతి రుక్మిణి గారు. ఆయన నాకే ముందుగా ఫోన్ చేసి మీరు తప్పనిసరిగా రావాలని చెప్పి, అందుకని నాకు ఈరోజు చాలా వస్తాననే పరిస్థితి లేదు, కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అనే కార్యక్రమం ఉన్నాయి. అందరూ కూడా గర్వించదగ్గ చిత్రకారుల్లో శ్రీ కేఎస్ వాస్ గారు ఒకరని చెప్పి మాత్రం మనందరూ ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే ఇంతమంది చిత్రకారులు ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి వారికి నివాళులు అర్పించాలని రావటం అంటే అది వారి యొక్క చిత్రకళా రంగంలో వారి యొక్క గొప్పతనానికి, ఆ తర్వాత అనేక మంది చిత్రకారులను తయారు చేసిన ఒక గురువుగాను వారిని గౌరవించుకోవటానికి ఇప్పుడున్న ముందు కూర్చున్న చిత్రకారులు కూడా సామాన్యులు కాదు. వాళ్ళ సమకాలీనంగా చాలా ప్రసిద్ధ చిత్రకారులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ రోజున వారికి నివాళులు అర్పిస్తున్నారంటే వారికి ఘనత ఏంటో గొప్పతనం ఏంటో వేరువేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నాకు అనుబంధం వీరికి అభిప్రాయం ఏంటంటే, కళారత్న పురస్కారాలకి నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేఎస్ వాస్ గారు ఆయన చేసిన చిత్రకళ చేసిన కృషిని గుర్తించడం, ఆ రకంగా కళారత్న పురస్కారంతో వారిని సత్కరించే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కలగటం, దాన్ని వారు దప్తి పెట్టుకుని రుక్మిణి గారు ప్రత్యేకించి రమ్మని చెప్పారు. కానీ మేము ఒకటేంటే కళారత్న పురస్కారాలు ఇచ్చేప్పుడు అది తేలిగ్గా ఎంతోమందిని సంప్రదించి ఎస్వి రామారావు గారిను, అదే బిఎన్ రెడ్డి గారిను, లేదా ఇలాంటి ఎవరైతే ప్రసిద్ధ చిత్రకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత సంప్రదించి ఎవరికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి కొంత ఆలోచన చేసినప్పుడు అందరూ కూడా ముక్తకట్టంతో కేఎస్ వాస్ గారికి ఇస్తే బాగుంటుందని చెప్పి అందరూ సూచించిన మొదటే మేము ఆ రోజున ఆ కళారత్న అవార్డు ప్రకటించామని చెప్పి మాత్రం మనం చేస్తాం. నిజంగా వారు చక్కటి పుస్తకం ఒకటి వారు వేసిన చిత్రాలతో ఒక అద్భుతమైన గ్రంథాన్ని కూడా తీసుకొచ్చారు. ఆ గ్రంథాన్ని చూస్తే మనకు అర్థమైంది ఆయన అంత విశిష్టమైన చిత్రకారుడు అన్నది. అయితే చాలామందికి ఏంటంటే ఇక్కడ ఇవాళ చిత్రకళ మీద అంత ఆనందిస్తారు చూసి,
చిత్రాన్ని చూసి సాధిస్తే చిత్రకారుడు ఎవరని చెప్పి అన్వేషించరు. దానివల్ల కొంత కనుమరుగైన వ్యక్తి కేఎస్ వాసు గారు. మన సహజంగా ఏంటంటే చిత్రాలు మనం చూసి స్పందించడం హృదయం ఉండదు, అద్భుతంగా ఉంది అనుకుంటాం, కానీ ఎవరు వేసారు, ఆ వేయడానికి ఎంత కష్టపడాడు అన్నది మనం గుర్తుంచుకోం. ఎంతసేపు అయితే రవివారం గురించో లేదా బాపు గురించో లేదా పాపయ్య వీళ్ళ గురించి మనం ఆడుకుంటాం, కానీ వారికంటే కూడా విశిష్టమైన వాళ్ళు చిత్రకారులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళని మనం గుర్తించి గౌరవించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అలా గుర్తింపబడిన వ్యక్తుల్లో కేఎస్ వాసు గారు, వారి తండ్రి గారు వేణుగోపాల్ గారు, వారు గురించి నాకు ఎస్వి రామారావు గారు ఎక్కువ చెబుతూ ఉండేది, ఎందుకంటే వారి గురువు అయిన. నిజంగా పునాది అంతా కూడా వేణుగోపాల్ గారు అనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం. తర్వాత ఏంటంటే యావత్ కుటుంబాన్ని చిత్రకారులు చేశారు, అది గొప్ప విశేషం. వేణుగోపాల్ గారు గొప్ప అంటే వాళ్ళ అబ్బాయిని కానీ ఇంకా వాళ్ళ తమ్ములని కానీ మొత్తం యావత్ కుటుంబం కూడా చిత్రకళకే అంకితమయ్యేలాగా చేయటం, చిత్రకారులుగా ఒకరి మించి ఒకరు. వేణుగోపాల్ గారి కంటే కూడా తండ్రి మించిన కొడుకులాగా వాసు గారు కూడా తయారయ్యారు. ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సాయం చేసి ఆదుకునే గల్ఫ్ సెట్టిబలిజ యువశక్తి సేవా సంస్థ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం రావిగుప్ప గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురై వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బంది పడుతున్న కడలి బాలకృష్ణకు వైద్యానికి సహాయంగా 50,000 రూపాయలు అందజేశామని సంస్థ అధ్యక్షులు కట్టా భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెట్టిబలిజ యువసేన ట్రెజరర్ గుత్తుల వాసు, సంస్థ సభ్యులు దొంగ మహేష్, దొమ్మేటి రాము, బైరిశెట్టి వెంకటరమణలతో పాటుగా గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుత్తుల వాసు, నేను సెట్టిబలిజ యువసేన ట్రెజరర్ అండి. ఇక్కడ రావుగుప్పులో ఉన్న కడలి బాలకృష్ణ గారికి యాక్సిడెంట్ అయ్యి మంచాన పడటం జరిగింది. దీన్ని మన కడల సురేష్ గారు గల్ఫ్ సెట్టిబలిజ యువశక్తి సేవా సమితికి తెలియజేయడం జరిగింది. తెలియజేయగానే మన లక్ష్మీనారాయణ గారు నేను రావడం జరిగింది. ఇక్కడ వచ్చి పరిస్థితిని పరిశీలించిన తర్వాత కట్టా భాస్కర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన గ్రూపులో పెట్టగానే గ్రూప్ సభ్యులందరూ సహకరించి 50,000 రూపాయలు ఈరోజు అందించడానికి ఇక్కడికి వచ్చారండి. ఇక్కడికి ఇచ్చేసిన గ్రూప్ సభ్యులు మన దొంగ మహేష్ గారు, రాము గారు, బైరిశెట్టి వెంకటరమణ గారికి, అలాగే గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈనాడు ఈ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి చెట్టుబలిజ కమ్యూనిటీలో యాక్సిడెంట్ అయ్యి తీవ్రంగా నష్టపోయిన కడలి బాలకృష్ణకి ఈ చెట్టుబలిజ గల్ఫ్ చెట్టుబలిజ యువశక్తి ఆర్థిక సహాయం అందించడం అనేది చాలా మరువలేని ఉపకారం. జీవితంలో ఇలా కోలుకోకుండా దెబ్బతగిలినటువంటి వ్యక్తులకి ఈ యువశక్తి రూపేణ ప్రత్యేకంగా చెట్టుబలిజ కమ్యూనిటీ వాళ్ళు ఈ గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి ఆర్థిక సహాయం చేయటం మరువలేనిది. అది పేషెంట్కి ఇప్పుడున్న పరిస్థితిలో ఇటువంటి యువశక్తి అలాగే ఈ రోజు ఆచరణ మండలం రాయగుప్పు గ్రామానికి చెందిన కడలి బాలకృష్ణ గారు ఆరోగ్య నిమిత్తం విరాళం ప్రకటించిన పెద్దలందరూ కూడా జిగ్గురు సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు. విరాళం ప్రకటించిన పెద్దలు పౌరు మునీశ్వరరావు గారు 10,000 రూపాయలు, ఇద్దరు మీనా కుమార్ గారు 10,000 రూపాయలు, కుక్కల సత్యనారాయణ గారు 3,500, కోట నాగేశ్వరరావు గారు 3,000 రూపాయలు, కుక్క సుబ్రహ్మణ్యం గారు 3,000 రూపాయలు, కుక్కల దేవి గారు, దేవరాజు గారు 3,000 రూపాయలు, దొంగ శ్రీనిబాబు గారు 3,000 రూపాయలు, పెట్టేటి బాలకృష్ణ గారు 3,000 రూపాయలు, తెల్లం నరసింహుడు గారు 3,000 రూపాయలు, గుత్తిల మురళకృష్ణ గారు 3,000 రూపాయలు, పుడుగుడి వెంకట ప్రసాద్ గారు 2,500, చింతపల్లి లక్ష్మీనారాయణ గారు 2,000 రూపాయలు, చెలిబోన హరినాథకృష్ణ గారు 2,000 రూపాయలు, కట్టా రాణిప్రియ గారు 2,000 రూపాయలు, కడలి లవరాజు గారు 2,000 రూపాయలు, తిమ్మడి గారు 2,000 రూపాయలు, కట్టా నరసింహారావు గారు 2,000 రూపాయలు, కడల నాగరాజు గారు 2,000 రూపాయలు, కట్టా నాగమల్లిగూడ గారు 2,000 రూపాయలు, సీతం దుర్గాప్రసాద్ గారు 2,000 రూపాయలు, చిత్తూరు దుర్గాప్రసాద్ గారు 2,000 రూపాయలు, సీతం సత్యనారాయణమూర్తి గారు 2,000 రూపాయలు, బొక్కా లక్ష్మి గారు 2,000 రూపాయలు, గుబ్బల బాబురావు గారు అబ్రాజ్బాల్ 2,000 రూపాయలు, కట్టా భాస్కర్రావు గారు 2,000 రూపాయలు, దొంగ మంగామణి గారు 2,000 రూపాయలు, గుబ్బల నరసింహస్వామి గారు 2,000 రూపాయలు, కడల సురేష్ గారు 2,000 రూపాయలు, కొక్కిటి కిరణ్ గారు 2,000 రూపాయలు, జోగి నరేంద్ర గారు, నాగేంద్ర గారు 1,500, కడల వెంకటరమణ గారు 1,000 రూపాయలు, కేత మంగాదేవి గారు 1,000 రూపాయలు, కడల శ్రీనివాస్ గారు 1,000 రూపాయలు, వెంకటరమణ గారు 1,000 రూపాయలు, 1,000 రూపాయలు, కోళ్ళ మధురేష్ గారు 1,000 రూపాయలు,
లింబర్ సురేష్ గారు 1000 రూపాయలు, జోగి కృష్ణ గారు 1000 రూపాయలు, కళల వెంకటకృష్ణ గారు 1000 రూపాయలు, గుబ్బల శ్రీనివాస్ గారు 1000 రూపాయలు, బొక్క పుట్టి కార్తికేయ 1000 రూపాయలు, కళల రాంబాబు గారు 1000 రూపాయలు, కట్టా శ్రీనివాస్ గారు 1000 రూపాయలు, కట్టా కృష్ణ గారు 1000 రూపాయలు, డాక్టర్ పూడిపూడి రాంబాబు గారు 1000 రూపాయలు, కడల వెంకటరమణ గారు 1000 రూపాయలు, దయచేటి వెంకటరమణ గారు 1000 రూపాయలు, దొంగ జ్ఞానేశ్వరి గారు 1000 రూపాయలు. ఈ కార్యక్రమానికి ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ గ్రూపు ఈ రావిగొప్ప వచ్చిన పెద్దలు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు చెప్పిన ధన్యవాదాలు. అది కట్ చేశాను మళ్ళీ. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఐసీడీఎస్ ఎల్ఎంకో సంస్థ ఆధ్వర్యంలో వయోవృద్ధులు దివ్యాంగులకు ఉచిత పరికరాలు అందజేయు అవగాహన క్యాంపు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి వందలాది మంది దివ్యాంగులు, వృద్ధులు, వికలాంగులు హాజరై తమకు అవసరమైన పరికరాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ అవగాహన కార్యక్రమం జిల్లా వికలాంగుల సంక్షేమ అధికారి రామ్ గోపాలరెడ్డి, ఐసీడీఎస్ సిడిపిఓ బాల త్రిపుర సుందరి, లయన్స్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. శిబిరానికి వచ్చిన దివ్యాంగులు, వృద్ధులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులకు, వృద్ధులకు చేయూతనందించేందుకు ఎల్ఎంకో సంస్థ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అవసరమైన పరికరాలను అందజేస్తామని తెలియజేశారు. వస్తారు అయిపోతారు చాలా మళ్ళీ అల్మికో ఆధ్వర్యంలో ఇవాళ వైరాలో నిర్వహిస్తున్న వికలాంగులకు సంబంధించినటువంటి క్యాంప్కి సుమారు మరి ఇప్పటివరకు అయితే 200 మంది రావడం జరిగింది. వారికి వచ్చిన వారికి ఇబ్బంది పడకుండా లయన్స్ క్లబ్ తరఫున లయన్స్ క్లబ్ ఆఫ్ వైరా, లయన్స్ క్లబ్ ఆఫ్ వైరా గ్రేటర్ ఆధ్వర్యంలో మరి సుమారు 500 మందికి కూడా ఈ అల్పాహారం అందించడానికి మేము ముందుకు వచ్చాము. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ అల్పాహారం తీసుకుని కొంచెం టైం అయినా కూడా, సమయం అయినా కూడా వాళ్ళు సాయంత్రం వరకు ఉండే విధంగా వీళ్ళందరికీ కూడా మేము అల్పాహారం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీ ఐసీడీఎస్ వాళ్ళు మమ్మల్ని వచ్చి లయన్స్ క్లబ్ వారిని రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు అడగంలోనే లయన్స్ క్లబ్ తరఫున వాళ్ళకి మేము ఫుడ్ మేమే వండించి స్వయంగా తీసుకొచ్చి మేమే వడ్డించడం జరిగింది. వారికి కూడా మరి మన అత్యధికంగా మన నియోజకవర్గంలోనే ఇవాళ నమోదు అవటం కూడా ఎంతమంది అయ్యారు ఇప్పుడు 200 మెంబర్స్ వరకు కూడా మరి ఇక్కడికి వికలాంగులు మరి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. వాళ్ళందరికీ కూడా మరి భవిష్యత్తులో వాళ్ళకి కావాల్సినటువంటి వినికిడి యంత్రాలు కానీ, ట్రై సైకిల్స్ కానీ, మరి బ్యాటరీ సైకిల్స్ కావచ్చు, ఇంకా ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇవన్నీ కూడా వారు ప్రొవైడ్ చేయడం అల్మికో సంస్థకి కూడా మీ అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల ప్రకారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిమిత్తం పోలింగ్ స్టేషన్ తుది జాబితా ప్రచురణ కోసం అసాపురం మండలంలో అన్ని రాజకీయ పార్టీలతో ఎంపీడీఓ ఆఫీస్ నందు ఎంపీడీఓ వరప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడమైంది. కనుక ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎంపీఈఓ తిరుమలరావు, అధికారులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు గద్దల రామకృష్ణ, సిపిఐ పార్టీ నాయకులు అనంతనేని సురేష్, సిపిఎం పార్టీ నాయకులు గద్దల శ్రీను, సుధాకర్ రెడ్డి, బీజేపీ పార్టీ నాయకులు రామారావు, టీడీపీ పార్టీ నాయకులు భాస్కర్ రావు, వాసు, సిపిఎం ఎంఎల్ పార్టీ నాయకులు పెద్దగోని ఆదిలక్ష్మి పాల్గొన్నారు. ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్. మనం ఇందులో గతంలో ఉన్న పోలింగ్ స్టేషన్ తప్ప ఏది మార్చలేదు, యాజ్ స్టేజ్ గా ఉన్నాయి. మనకి 12 ఎంపీటీసీలు సార్, 65 పోలింగ్ స్టేషన్. ఇవి ఇంచుమించుగా పైగా పెద్ద మార్చేది కూడా ఏమి ఉండదు. ఒకవేళ మార్చాలని చెప్తే
33,563 ఓట్లు సార్. ఈ 65 పోలింగ్ స్టేషన్లు వివరాలు కూడా చదివి వినిపిస్తుంది జరుగుతుంది సార్. జగ్గవరం ఎంపీటీసీలు 8 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి సార్. అందులో కళ్యాణపురంలో 2 పోలింగ్ స్టేషన్లు, ప్రాథమిక పాఠశాల 1 నుంచి 4 వార్డులు ఒక ఒకటి, అది కూడా ప్రాథమిక పాఠశాల కళ్యాణపురం 1 నుంచి 4 వార్డులు ఒకవైపు, తర్వాత 5 నుంచి 8 వార్డులు ఇంకోటి. అదే టీఎస్ ప్రాథమిక పాఠశాలలో 2 బిల్డింగ్స్ ఉంటాయండి. ఒక బిల్డింగ్ లో 1 నుంచి 4 వార్డ్స్, రెండో బిల్డింగ్ లో 5 నుంచి 8 వార్డ్స్. 9వ తరగతి గది సార్, ఇది ఒకటో వార్డు. ఇక్కడ మీకు అశ్వాపురంలో ఒక వార్డు ఒకటే ఉంటుంది సార్, ఒక పిఎస్. ఒక వార్డు ఒక పిఎస్, ఎక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి ఒక వార్డు ఒక పిఎస్ ఉంటుంది. అశ్వాపురంలో ఉన్న 8వ తరగతి గది, హై స్కూల్లో 8వ తరగతి గదిలో 2వ వార్డు, హై స్కూల్లో ఉన్న ఆఫీస్ గది వచ్చేసి 3వ వార్డు, హై స్కూల్లో ఉన్న 10వ తరగతి గది వచ్చేసి 4వ వార్డు. ఇది అశ్వాపురం ఎంపీటీసీ 1 సార్. అది ఇది ఎంపీటీసీ 2. మనకి ఏడువాటకాడ స్కూల్ మొదటి గది 5వ వార్డు, ఏడువాటకాడ స్కూల్ 2వ గది 6వ వార్డు, ఏడువాటకాడ స్కూల్ 3వ గది 7వ వార్డు, అశ్వాపురం ఏడువాటకాడ. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని గోకారం గ్రామానికి చెందిన గుండు ఆంజనేయులు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలో చెరుకు మహేష్ గౌడ్ ఏజెంట్ ద్వారా పాలసీ తీసుకున్నారు. గుండు ఆంజనేయులకు హెల్త్ ప్రాబ్లం వలన పెరాలసిస్ వచ్చింది. ఆయన కుటుంబానికి భరోసాగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు 5 లక్షల రూపాయల చెక్కును గుండు ఆంజనేయులు నివాసం ఉంటున్న చౌటపల్లికు వెళ్లి ఇన్సూరెన్స్ చెక్కును వనస్థలీపురం బ్రాంచ్ మేనేజర్ గంగిరెడ్డి సమక్షంలో బాధితునికి అందజేశారు. గుండు ఆంజనేయులు మాట్లాడుతూ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సేల్స్ మేనేజర్ ఉపేందర్ రెడ్డి, ఏజెంట్ చెరుకు మహేష్ గౌడ్, ఇన్సూరెన్స్ పాలసీదారులు గుండు భూపాలగౌడ్, బాలరాజు, మల్లేశం పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ అండి, వనస్థలపురం బ్రాంచ్ నుంచి. సో మా దగ్గర వచ్చేసి లాస్ట్ 6 monthsలో ఈ సార్ పాలసీ చేశారు, గుండు ఆంజనేయులు గారు అని. ఆయనది వచ్చేసి సెప్టెంబర్లో క్లెయిమ్ పెట్టుకున్నారు. క్లెయిమ్ ఎంతైతే పెట్టారో, ఎంతైతే క్లెయిమ్ చేసుకున్నారో, 5 lakhsకి 5 lakhs పాలసీ ఎంతైతే ఇచ్చారో ఆ 5 lakhs పాలసీ అనేది ఇవ్వటం అనేది జరిగింది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. సార్ ఇప్పటి వరకు ఎంతమందికి ఇట్లా ఆల్మోస్ట్ 1 crore 20 lakhs క్లెయిమ్స్ ఇచ్చామండి ఇండియా మొత్తంలో. మా హెడ్ ఆఫీస్ వచ్చేసి చెన్నై, ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి ప్యారడైజ్ వల్ల ఇక్కడ మీకు వనస్థలపురం బ్రాంచ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు చెరుకు మహేష్. నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. నేను ఈ గుండు ఆంజనేయులు అనే వ్యక్తికి జూలై 1వ తారీఖు రోజున 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. అక్టోబర్లో అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి దాదాపుగా 7 లక్షల వరకు హాస్పిటల్ బిల్లులు కావడం జరిగింది. మా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తరఫున అతను కట్టుకున్నటువంటి 5 లక్షలకు గాను 5 లక్షలు మొత్తం అతనికి అకౌంట్లో వేయడం జరిగింది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క కుటుంబానికి చాలా అవసరము. మన ఇండియాలో కేవలం 3% మందికి మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ పైన అవగాహన ఉండడం జరిగింది. మనం ఎంత సంపాదించుకున్నా కానీ ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నేడు. సంపాదించుకుని దాచుకున్నదంతా హాస్పిటల్కి చెల్లించాల్సిన పరిస్థితి నేడు సమాజంలో ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ల పైన అవగాహన పెంచుకొని ప్రతి ఇంటిలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కార్డును తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు గుండు ఆంజనేయులు, గోకారము, యాదాద్రి భువనగిరి డిస్టిక్. నేను మహేష్ ద్వారా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. జూన్లో తీసుకున్నాను. నాకు ఆగస్టులో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అయితే ఏజెంట్ స్టార్ హెల్త్ వల్ల 5 లక్షల పాలసీ తీసుకున్నాం. 5 లక్షల ఇన్సూరెన్స్ వచ్చింది. ఆ చెక్ నాకు ఇవ్వడం జరిగింది. స్టార్ హెల్త్ వచ్చిన సార్లకు, ఏజెంట్కు ధన్యవాదాలు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పరిధిలోని బర్లగూడ గ్రామ పంచాయతీలో ఉన్న రైతులకు సాగునీళ్లు సకాలంలో అందించాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొరస నరసింహమూర్తి పాలెంవాగు ప్రాజెక్టు ఈ జగదీష్కు వినతి పత్రం అందజేశారు. 3 ఏళ్లుగా సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. ప్రధాన కాలువకు ఉన్న తూములకు గేట్లు లేక నీరు మొత్తం వృధా అవుతుందని తక్షణమే గేట్లు పెట్టాలని కోరారు. మొత్తం ఎండిపోయింది. కొన్ని నీళ్ళు ఉండగా వాళ్ళు నీళ్ళు వస్తాయనే ఆశతోటి
కింద పంటలు వేసుకున్నారు 100 ఎకరాల వ్యవసాయం చేసుకున్నారు. ఇప్పుడు చెరువు అంతా కూడా ఎండిపోయింది. మనలు మొన్న తెగిన చోట ఏమైందంటే దాన్ని పూర్తిగా మట్టి పోసి క్లోజ్ చేయడంతో ఇక వచ్చే నీళ్ళు కూడా కిందికి రాకుండా అయిపోయింది సార్. అదొకటి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే ఈ పై నుంచి సుమారు ఇది 13 కిలోమీటర్ల దూరంలో కెనాల్ ఉంది సార్. అయితే 2-3 గేట్ల దగ్గర బాగా అడ్డుకట్టలు వేస్తున్నారు సార్. ఈ అడ్డుకట్టలు వేయడం వల్ల ఏమవుతుందంటే కిందికి నీళ్లు రావడం రాక ఈ కింది భాగాన ఉన్నటువంటి రైతులంతా కూడా నైటు పగలనుకుంటా ఈ అడ్డుకట్టలు తీసుకుంటూ పోయే క్రమంలో ఆ రైతులు ఈ రైతులకు మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఏదో ఒక రోజు వాళ్ళు కర్రలతోటి గొడ్డలతోటి కొట్టుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దానివల్ల ఏమైందంటే చాలా సమస్య కలిగింది. కాబట్టి ఆ అడ్డుకట్ట లేకుండా మీరు ప్రాపర్గా ఒక పత్రికా ప్రకటన అన్నా ఇవ్వండి, లేకపోతే అడ్డుకట్ట వేసేటటువంటి రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి నోటీసులు అన్నీ ఇవ్వండి. దానివల్ల సమస్య కొంతవరకు పరిష్కారం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వయాలో ఐసీడీఎస్ ఎల్ఎంకో సంస్థ ఆధ్వర్యంలో వయోవృద్ధులకు దివ్యాంగులకు ఉచిత పరికరాల అందజేత అవగాహన కార్యక్రమం. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్న వందలాది మంది. అశ్వాపురం మండలంలో అన్ని రాజకీయ పార్టీలతో ఎంపీడీఓ వరప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిమిత్తం పోలింగ్ స్టేషన్ తుది జాబితా ప్రచురణపై చర్చ. ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తున్న గల్ఫ్ సెట్టిబలిజ యువశక్తి సేవా సంస్థ. రోడ్డు ప్రమాదానికి గురైన కడలి బాలకృష్ణకు వైద్యం కోసం ఆర్థిక సాయం అందచేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.